నేపాల్కి చెందినటువంటి ఉపేంద్ర హూడా అనే ఒక అతను తన భార్యతో కలిసి, అతనికి 30 ఏళ్ళు ఉంటాయి, భార్యకి ఒక 28 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళిద్దరు కలిసి పూణే వచ్చారు. నేపాల్ నుంచి చాలామంది వాచ్మెన్లుగా మన ఇండియాకి వస్తూ ఉంటారు, మనకు తెలిసిందే. సో ఈ గోర్ఖాలని ఇట్లా. అయితే పూణేలో ఉండేటువంటి అతను తన చెల్లి, ఉపేంద్రకి చెల్లి కూడా ఉంది, తను కూడా ఇంట్లో అట్లా వేరే వాళ్ళలో పని చేసుకుంటూ అట్లా సంపాదిస్తూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఇంట్లో ఉన్నారనమాట, అంటే అద్దెకి తీసుకుని ఉంటున్నారు. అయితే చెల్లి ఊరెళ్ళింది, నేపాల్లో మరి ఎటో ఊరో వెళ్ళింది, వాళ్ళ భర్త దగ్గరకు వెళ్ళింది. ఆ రోజు రాత్రి ఉపేంద్ర బాగా తాగేసి వచ్చాడు. దాదాపు ఒక 1 ఇయర్ నుంచి కూడా ఉపేంద్రకి విపరీతమైన అనుమానం. నిజంగా అంటే అందరికీ అనట్లేదు, కానీ కొంతమంది వాచ్మెన్లకి ఈ అనుమానం ఉంటుంది. ఎందుకంటే నైట్ అంతా వాళ్ళు ఉండరు కదా. సో భార్య ఏం చేస్తుందో కొంతమంది వాచ్మెన్స్కి ఉంటుంది. అట్లాగే నైట్ డ్యూటీ చేసేటువంటి కొన్ని సెక్యూరిటీ గార్డ్స్కి వాళ్ళకు ఉందని అంటూ ఉంటారు జనరల్గా. బట్ విచ్ ఈజ్ రాంగ్ కంప్లీట్లీ. మనం ఇంట్లో లేవని చెప్పి మన భార్య ఏదో చేస్తుంది అనుకోవడం కంప్లీట్ మూర్ఖత్వం. కానీ సో అనుమానం ఉంది. అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి, నిరూపించాలి, రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలి. నిజంగా అమ్మాయి చేస్తుందని తెలిస్తే విడాకులు తీసుకోవాలి. అంటే ఎంత మృగ స్వభావం వైపు వెళ్ళిపోతున్నారంటే జనాలు, ఈ సీరియల్స్లో చూసో, టీవీల్లో చూసో, ఈ సినిమాలో చూసో, క్రైమ్ ఎపిసోడ్లు చూసో, తాగేసి వచ్చి నువ్వు వేరేవాడితో పడుకున్నావు నాకు తెలిసిందే అంటాడు. ప్రూఫ్ ఏమో చెప్పడు. లేదురా నాయన నేను ఎవరితో పడుకోలేదు, నువ్వు కావాలంటే ఆ ఉద్యోగం మానేసి పగలపూట ఏమైనా ఉద్యోగం చేసుకో, అంతేగాని నువ్వు నన్ను సాగొడతావేంటి, నిన్నెవడెళ్ళమన్నాడు ఆ వాచ్మెన్ ఉద్యోగానికి, 100 ఉద్యోగాలు ఉంటాయి, పగలపూట వెళ్ళి చేసుకో, నేను కూడా నీతో పాటు నీ ఉద్యోగానికి వస్తాను, ఇద్దరం కలిసి పని చేసుకుందాం ఏదైనా ఫ్యాక్టరీలో, రాత్రిపూట ఇద్దరం కలిసి పడుకుందాం, నీ అనుమానం తీరుతుందని చెప్పింది భార్య. అస్సలు వినట్ల. 1 ఇయర్ నుంచి కూడా నువ్వు ఏదో నడుపుతున్నావు. నిజంగా నడుపుతున్నప్పుడు నువ్వు అర్ధరాత్రి వచ్చి పట్టుకోవాలి రెడ్ హ్యాండెడ్గా. ఏదైనా చేస్తుందని తెలిస్తే అప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, అదో పద్ధతి. అట్లా కాకుండా ఉన్మాదులా ప్రవర్తిస్తారు కొంతమంది, మగాళ్ళైన ఆడవాళ్ళని. ఆ ఉన్మాదుల కేటగిరీ చెందినవాడు ఈ దరిద్రుడు, నీచుడు, మనిషి కాదు అసలు. ఫస్ట్ రాత్రి అంతా తాగేసి వచ్చి పిచ్చగొట్టుడు కొట్టాడు. ఎవరో సెలవు పెట్టేసి వచ్చి మరి వాచ్మెన్ ఉద్యోగానికి విపరీతంగా అమ్మాయిని కొట్టడం మొదలుపెట్టి ఆ అమ్మాయి యొక్క ఎక్కడైతే పర్సనల్ ప్రైవేట్ స్పేస్ ఉంటుందో కింద, ఆ ప్రైవేట్ స్పేస్లో ఎవరన్నా ఇన్సర్ట్ చేశారా అనే దాన్ని చెక్ చేయడం కోసం ఆ అమ్మాయి 2 కాళ్ళని స్ప్రెడ్ చేసి, చెప్పాలంటే నాకు ఇబ్బందిగా ఉంది, 2 కాళ్ళని స్ప్రెడ్ చేసి ఆ ఏరియాలో ఎవరన్నా కొద్దిసేపటి క్రితం కానీ ముందు కానీ ఇన్సర్ట్ చేశారా అట్లా తెలుస్తుంది. స్పర్మ్స్ ఉంటే తప్ప తెలియదు కదా. అంటే అంత మూర్ఖంగా, అంత నీచంగా తయారయ్యారు మనుషులు. నిజంగా అంత ఇబ్బంది ఉంటే నువ్వు ప్రూవ్ చేయి, పద డాక్టర్ దగ్గర ప్రూవ్ చేయి, డాక్టర్ దగ్గర తెలుస్తాను నేనని చెప్పుకోవాలి, అదో పద్ధతి. అంతేగాని లైవ్లో అట్లా చేసి అమ్మాయి యాక్సెప్ట్ చేయపోయేసరికి ఆ పర్సనల్ స్పేస్లో 2 కాళ్ళు స్ప్రెడ్ చేసి ఇంక ఎవరు అందులోకి ఏది పెట్టకూడదని 2 వైపులా బ్లేడ్తో కోసి స్క్రూలు బిగించి తాళం కప్పేశాడు దానికి అతను. అమ్మాయిని బలవంతంగా కట్టేసి 2 కాళ్ళు చేతులు మంచానికి కట్టేసి, 2 కాళ్ళు లెగ్స్ స్ప్రెడ్ చేసి మంచానికి కట్టేసి అక్కడ అంటే కడుపులో తిప్పుతుంది నాకు చెప్తుంటే. మీకు ఎలా ఉంది ఏంటంటే ఐఎమ్ వెరీ సారీ. అంటే మనుషులు ఎంత నీచానికి దిగజారిపోతున్నారంటే, తనది నాది అనుకుంటే చాలు, అది భార్య అయినా, భర్త అయినా, పిల్లైనా, కుక్క అయినా, ఒక చిన్న వస్తువైనా, సెల్ ఫోన్ అయినా, కళ్ళజోడైనా, అసలు దానికోసం ఎంత మనం మనుషులో అనేది మర్చిపోతుంది. మనుషులు ఏంటి అసలు, పశువులు కూడా చేయవు కదా అట్లా. ఒక కుక్క ఇంకో వేరే కుక్కతో ఇప్పటి వరకు చేసిన కుక్క, తనతో బిడ్డలను కన్నా కుక్క వేరే కుక్కతో చేస్తుంటే ఆ కాసేపు అరుస్తుంది, ఏదో గీ పెడుతుంది, ఏడుస్తుంది, వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. దాని ప్రైవేట్ స్పేస్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. మహా అయితే అవతల కుక్కను గరుస్తుంది, అది కూడా చూడకపోతే మనకు తెలియదని ఊరుకుంటుంది. అంటే కుక్కలకి ఉన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేనటువంటి పతాకమైన దిగజారిపోయే స్థాయికి మనిషి దిగజారిపోతున్నాడు.